పతివ్రత పరమాణం వండితే తెల్లారిందాక చల్లారలేక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి యాంకర్ శ్యామల మాట్లాడుతుంది. సరే, శ్యామల మాట్లాడితే మాట్లాడింది, ఎవరినో ఉద్దేశించి ఏదో కథ చెప్పింది అనుకుంటాం. కానీ వైసీపీ వాళ్ళు ఊరుకోరుగా. ఇప్పుడు శ్యామలని అమనాబుద్ధులు తిట్టించేసేదాకా వైసీపీ వాళ్ళు ఊరుకోరు. వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోని తీసుకొచ్చి యాంకర్ శ్యామల గారు చెప్పిన కథలో ముసలి తోడేలు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారే, ఆ గుంటనక్క ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారే. అంటే ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల. ఏంటంటే ముసలి తోడేలు, కుందేలు, అలాగే ఒక గుంటనక్క అని చెప్పేసి ఒక కథ ఒకటి చెప్పుకొచ్చింది. ఆ కథ చెప్పుకొచ్చి లాస్ట్లో రాష్ట్ర ప్రజలారా అర్థం చేసుకోండి, ముసలి తోడేలు ఎవరో, గుంటనక్క ఎవరో, సింహం ఎవరో, ఎవరికి ఓటు ఎత్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఒక కథ చెప్పుకొచ్చింది శ్యామల గారు. అలాంటి కథలు, అలాంటి సామెతలు చెప్పాలంటే మేము కూడా చాలా చెప్తాం. మేము కూడా చెప్పాలంటే బోర్డు చెప్తాం. గతంలో ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పారని చెప్తాం. మేము కూడా చెప్పారో లేదు ఎవరికే తెలియదు. కలియుగంలో వేసులు కూడా నీతులు చెప్తారని చెప్పి బ్రహ్మం గారు చెప్పారని చెప్పి అంటాం. చాలా చండాలంగా ఉంటుంది. మీరు మాట్లాడింది కూడా అంతే చండాలంగా ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించి అవసరంలా, రాష్ట్ర భవిష్యత్తు గురించి అవసరంలా, ఇక్కడ చదువుకున్న యువత గురించి అవసరం లేదు. ఇక్కడ మనం బుర్రకథలు చెప్పుకోవాలా? ఆ రాజకీయాలు అంటే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్ట కథలు చెప్పుకుంటూ పోతాను మనం కదా. మాట్లాడి ఒక 2 నిమిషాలు సబ్జెక్ట్ పరంగా మాట్లాడి సొల్లు మాటలు కాదు. కథలో గీదలో తోడేళ్ళు, గుంటనక్క, బుజ్జుకుందేలు, బొక్క బాసం ఇవి కాదు. జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంటే ఉండొచ్చు కాక, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పీకింది ఏంటి రాష్ట్రానికి? సామెతలు కథలు చెప్పండి నేను చెప్పాను కదా, బోల్డ్ చెప్పేస్తాం. ఎందాక కూడా అన్నాను కదా, అచ్చమాటలు అన్నాం, మహిళ అయిపోయి కాబట్టి అచ్చమాటలు అన్నాం. సామెతలు కథలు వద్దు. ఇదే స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పినట్టు కాదు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ ఏతో 20,000 వెనక్కి వెళ్ళిపోతాం మనం. మీకు పర్వాలా, నెల ప్యాకేజీ ముట్టేస్తుంది, డబ్బులు బ్రహ్మాండంగా ఇస్తున్నారు, మనకి నడిచిపోతుంది, మనకి గడిచిపోతుంది. మళ్ళా అందరికీ గడదగా, మళ్ళా అందరూ కోట్ల రూపాయలు వెనకాతలు వేసుకోలేం కదా. వైసీపీకి బదిలీ చేస్తే చక్కగా కోట్ల రూపాయలు వెనకాతలు వేసేసుకోవాలా. ఇక్కడికి వచ్చి సామెతలు కథలు చెప్పాలా. జనాలారా మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ దానికి మళ్ళీ ఎటకారం, హాస్యం అలాంటివి చెప్పండి. 100 చెప్తాం. మేము చెప్తే చాలా చండాలంగా, చాలా చిరాగ్గా ఉంటుంది. తర్వాత నువ్వు విన్న కూడా వినలేవు. ఇవే వద్దనేది. ఈ పత్యాపారాలు పెద్ద ముద్ర మాటలే వద్దనేది. మనం ఎంతలో విమర్శించాలో అంతలో విమర్శించాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పాలి తప్పితే ఈ కథలు చెప్పొద్దండి. మీరు కథలు చెప్పొద్దు, అతి మాటలు వద్దు. మీకు అంత కడుపు మంట పని చేయదు. డైరెక్ట్గా పేర్లు పెట్టలేదు కదంటే వైసీపీ అఫీషియల్ పేజీలో వేసారు. కాదు చూసుకో, ఇక్కడ వాళ్ళే వేసారు. డైరెక్ట్గా యాంకర్ శ్యామల చంద్రబాబు నాయుడు గారిని అంటుంది, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతుంది, దీనికి సమాధానం చెప్పగలరని చెప్పేసి వాళ్ళని నేను అమరాబుద్ధి తిట్టుతున్నారు. ఇక్కడ యాంకర్ శ్యామల అనే కింద కామెంట్లో ఇగో పచ్చి బూతులు. అలాగే ఇక్కడ చూసుకుంటే నీకు అర్థమైపోద్ది. ఇక్కడ అర్థం. నేను ఎవరో తిట్టట్లా, నేను తిట్టించట్లా నిన్ను, మేము తిట్టట్లా నిన్ను, వైసీపీ వాళ్ళే తిట్టేస్తున్నాను అనమాట. ఇగో వచ్చిందండి పతివ్రత. ఇలాగే మాట్లాడుతున్నారు కామెంట్లు ఇక్కడ. కాబట్టి శ్యామల గారు మీరు అనవసరంగా మాటలు మాట్లాడితే ఇగో భర్తపై చీటింగ్ కేసు గారి శ్యామల. మీ ఆయన చీటింగ్ కేసులో కూడా ఉన్నాడేంటి? అబ్బా, ఈ చీటింగ్ కేసు వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరూ వైసీపీలోనే ఉంటారేమో కదా. ఇగో యాంకర్ శ్యామల హస్బెండ్ అరెస్ట్, ఏదో చీటింగ్ కేసు అనుకుంటా. ఎవరికి వేయరు బలంగా టోపీ అప్పట్లో. ఇక ఒకసారి కామెంట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో కామెంట్లు చూసుకుంటే నువ్వే ఫోన్ చేసి నా అమలాబుద్ధి పెట్టి ముందు పోస్ట్ డిలీట్ చేయండి అంటావు. లేదు సిగ్గుసారి వదిలేసి ఉంటే కనుక ఏమైంది, ఎంతమంది తిట్టుకుంటే మనకేం తెలియదు, 3 మంది తిట్టుకుంటారు మనల్ని, అందులో ఇలా ఒకళ్ళని చెప్పి వదిలేస్తాం. ఇంక మీరు ఒక్కరు తయారయ్యారు. ఆ సీరియడ్ ఒకరితే మీరు ఇంకా కొంతమంది మీరు అందరూ వచ్చి ఇక్కడ మాకు గీతోపదేశం చేయాలన్నమాట. జగన్మోహన్ రెడ్డి వీరుడు, జగన్మోహన్ రెడ్డి దేవుడు. ఎరగదీసేసాడు, ఎవరికి ఎరగదీసేసి పోటీ చేసింది ఏమీ లేదు. ఎంత పెద్ద బారెట్టాడు బలంగా మాకు చెప్పుకోలేకపోతున్నాం అంతే. ఆ సబ్జెక్ట్ పరంగా 2 నిమిషాలు మాట్లాడలేరు ఎవరు కూడా. 2 నిమిషాలు పోలవరం గురించి మాట్లాడతావో, అమరావతి గురించి మాట్లాడతావో, ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావో, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతావో, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడతావో, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడతావో, ఇంకా చెప్పుకుంటా పోతే సవాలచ్చ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి మనం మాట్లాడాల్సిన సబ్జెక్టులు. అవన్నీ వదిలేసి నువ్వు బుర్రకథలు చెప్పాలా, బుర్రకథలు తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసేసుకోవాలా, నేను అమనాబుద్ధులు తిట్టించేయాలా. చేసేది వాళ్ళే. సిగ్గుపడు కొద్దిగా. మీ స్వలాభం కోసం, మీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేమాకండి. ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయమాకండి. పట్టుమని 10 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ఎవడో మాట్లాడలేడు.
ఈ కథలు కావాలి వచ్చినాయి మాకు, అంటే ఈ కథలు చెప్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోటేసారా కదా. మనకే చక్కగా తెలంగాణలో ఉంటాం, మన షూటింగ్లు మన పళ్ళు మనం చేసుకుంటాం. ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్యాకేజీ పడేస్తారు మన ముఖానే. కాకపోతే షూటింగ్లు ఏం లేరు, తర్వాత చేసుకోవచ్చు. ఆ ప్యాకేజీకి తగ్గ న్యాయం చేయాలని చెప్పేసి నెగేసుకొని వచ్చేస్తాం. మనం ఏ రోజు మాట్లాడాము? 5 ఏళ్ళు ఎందుకు అనుభవిలా? 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడాలా? ఇలాంటి ప్రత్యాపనలు వద్దండి. మీకున్న ఎంతో కొంత విలువ ఉంది. ఒక మహిళ మనం ఎక్కువగా మాట్లాడకూడదు. సరే, కడుపుకు అన్నం తిందో గడ్డి తిందో మాట్లాడిందిలే అని చెప్పి వదిలేస్తాం. కానీ మీరు అతి మాటలు అతి పేరాపలు పేరితే ఇక వాళ్ళే ట్రోల్ చేపిస్తారు మిమ్మల్ని. ఇక్కడ ఎవ్వరు ట్రోల్ చేయరు, వాళ్ళే ట్రోల్ చేపిస్తారు. అంత కుసంస్కారులు వాళ్ళు. అర్థమైందా? మరొక్కసారి మీరు ఎలాంటి సామెతలు, పొడుపు కథలు, ఇలాంటి కథలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తుంటే అది చెప్పే ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి కథలు మాత్రం చెప్పండి. జీవితాలతో ఆడుకోండి. జగన్మోహన్ రెడ్డి కోటైతే మళ్ళీ ఏం జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? 175కి 175 ఇచ్చారంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంట. ఏం చేసాడని చెప్పేసి అని దేనికి 175కి 175 ఇచ్చారా? 151 సీట్లు ఇచ్చారు కదా. చేసింది ఏంటి చెప్పు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? పప్పు బెల్లాల పనిచేయడం, బట్టన్ నొక్కి పనిచేస్తున్నా, అది ఒకటేనా చెప్పేది? ఇంకా చేసినప్పుడంతా పంచిందంతా ఇంచుమించు 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేశాడు. పంచింది 2,70,000 కోట్లు, 2,50,000 కోట్లు అని చెప్తున్నారు. మిగిలింది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవడో సమాధానం చెప్పడు. ఇసుకలో దోచేసింది ఎక్కడ పోయిందంటే ఎవడో సమాధానం చెప్పడు. మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతుందంటే ఎవడో సమాధానం చెప్పడు. ఇంక మీలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ. శ్యామల గారు, దయచేసి ఇలాంటి పెద్ద మాటలు, మొదటి మాటలు, ఇలాంటి సామెతలు, కథలు చెప్పమాకండి. అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు, వైసీపీ వాళ్ళే ట్రోల్ చేపిస్తారు కావాలని. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసింది అది ఒకరు మాత్రం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? పప్పు బెల్లాల పనిచేయడం, బట్టన్ నొక్కి పనిచేస్తున్నా, అది ఒకటేనా చెప్పేది? ఇంకా చేసినప్పుడంతా పంచిందంతా ఇంచుమించు 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేశాడు. పంచింది 2,70,000 కోట్లు, 2,50,000 కోట్లు అని చెప్తున్నారు. మిగిలింది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవడో సమాధానం చెప్పడు. ఇసుకలో దోచేసింది ఎక్కడ పోయిందంటే ఎవడో సమాధానం చెప్పడు. మధ్యలో దోచేసింది ఎక్కడికి పోతుందంటే ఎవడో సమాధానం చెప్పడు. ఇంక మీలాంటి ఆర్టిస్టులను తీసుకొచ్చి కథలు చెప్పించాలి ఇక్కడ. శ్యామల గారు, దయచేసి ఇలాంటి పెద్ద మాటలు, మొదటి మాటలు, ఇలాంటి సామెతలు, కథలు చెప్పమాకండి. అనవసరంగా మిమ్మల్ని వాళ్ళే ట్రోల్ చేపిస్తారు, వైసీపీ వాళ్ళే ట్రోల్ చేపిస్తారు కావాలని. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు.